అత్తయ్య కూతురు మహిమ పెద్దదైంది. తండ్రి పెంపకంలో వాడికంటే వికృతంగా తయారైంది. ప్రకాష్ అనేవాడిని పెళ్లి చేసుకుంది. క్లబ్బులు నడపటం, మోసం చేసి బెదిరించి డబ్బులు సంపాదించటంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. అలాంటి పరిస్థితిలో ఒకసారి పట్టుబడిపోయి మీ నాన్న ముందు కోర్టులో దోషులుగా నిలబడ్డారు. శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తయ్యాక భర్తతో సహా మహిమ మన ఇంటి మీదకొచ్చింది. గాయత్రీదేవి! రాజశేఖర్! గాయత్రీదేవి! రాజశేఖర్! రాజశేఖర్ ఎక్కడున్నావు? గాయత్రీదేవి! ఆడదాని ఆస్తి కాజేసి కులుకుదామనుకుంటున్నావా? మహిమ, ఏమిటి దౌర్జన్యం? మీ మావయ్య ఇంట్లో లేడు. ఛీ! వాడు నాకు మేనమామనా? మా ఆస్తి కాజేసి నన్ను రోడ్డు మీద పడేలా చేసిన వాడు మామా? నా బొందెలో ప్రాణం ఉండగా నీ కొడుకుని మామ అన్నను. వాడు నీ ఆస్తి కాజేశాడా? కాదా? కాదే, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. అబద్ధం. కాదు, నిజం. అందుకు నేనే సాక్షి. మీ అమ్మకి నా చేతులు నేనే డబ్బులిచ్చానే. మీ నాన్న నా కూతుర్ని తండ్రి తరిమేసిన నీ భవిష్యత్తు బాగుండాలనే ఇచ్చానే. మీ నాన్న మీ అమ్మని ఆస్తిని మాయం చేసిన లోపల లోపల కుమిలిపోయాడు కాని ఒక్క మాట కూడా అడగలేదే నా కొడుకు. పైగా నువ్వు ఏమైపోయావో, ఎక్కడున్నావో అని ఎంత మదన పడిపోయాడో తెలుసా? ఆపు నీ నాటకాలు. 6 కోట్ల ఆస్తిని మిగుల్చుకొని 4 లక్షలు చేతిలో పెట్టి పంపించిన ఆయనో దేవుడు, నువ్వో దేవతవి. ఈ రోజు దాని విలువ 6 కోట్లు కావచ్చు, కానీ ఆ రోజు 4 లక్షలే ఎక్కువ. ఏ మహి, ఏమిటి గోల? మనం ఇక్కడ అకౌంట్స్ చూసుకోవడానికి రాలేదు, అకౌంట్ సెటిల్ చేసుకోవడానికి వచ్చాం. ఏ గాయత్రీదేవి, ఎక్కడ నీ కొడుకు? చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏ చంపేస్తానన్న భయమా? చంపన్లే, పిలు, ఆస్తి రాయించుకుంటా, అంతే. మీరు వాణ్ణి చంపుతారని కాదే, వాడి చేతిలో మీరు చేస్తారని. చూడు, ఈ పిచ్చి చేష్టలు, ఈ కంత్రి బుద్ధులు మాని వాడి కాళ్ళ మీద పడండి. మీ జీవితాలకు ఒక దారి చూపిస్తాడు. అచ్చా, అలాగా? మీ నాన్న నిన్ను విషకన్నిగా మార్చాడే, వ్యక్తిత్వం విలువలేని మనిషిగా తయారు చేశాడు. మీ అమ్మకి లాగే నీకు కూడా ఈ దరిద్రుడు దొరికాడు. ఇప్పటికైనా మించిపోలేదు. వాడి మాటలు వెనకే. గాయత్రీదేవి, నీతో నీతులు చెప్పించుకోవడానికి మేము ఎక్కడికి రాలేదు. నీ కొడుకుని గొంతులు కప్పెట్టడానికి మేము ఎక్కడికి వచ్చాం. వాడిని చంపి నీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరికి. హద్దు మీరారంటే నేనే మీ ఇద్దరిని చంపేస్తాను. జాగ్రత్త. ఇక మిమ్మల్ని క్షమించకూడదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమిటి? పగలే నీకు? మా మీద చేసుకుంటావా? పోలీసులు పిలవడానికి వెళ్తున్నావా? పిలవే, పిలవే. ఎవడొస్తాడో చూస్తాను, ఎవడొచ్చి కాపాడుతాడో చూస్తాను. ఎవడొస్తాడే? నీ కొడుకు రాజశేఖర్ వస్తాడా? చంపేస్తా. ప్రకాష్, వచ్చావా రాజశేఖరం? నీకోసమే ఎదురు చూస్తున్నాను. మర్యాదగా మా ఆస్తి మాకిచ్చేయి, లేదంటే మీ అమ్మని. మర్యాదగా అమ్మను వదిలే, లేకుంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆగా, ఇంకొక అడుగు ముందుకేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా మాకు రావాల్సిన ఆస్తి మాకిచ్చేయి. ఏమిట్రా నీకిచ్చేది? నీకివ్వాల్సిన ఆస్తి ఎప్పుడో ఇచ్చేసాం. ఇంకా ఒక్క పైసా కూడా ఇవ్వడానికి వెళ్ళలేదు. ఏం చేస్తావో చేసుకో. ఏం చేస్తానా? ఏం చేస్తానా?
You bastard! ఒక ఆడదాన్ని అందులోనూ పెద్దదాన్ని కొట్టడానికి నీకు సిగ్గుగా అనిపించలేదు? అంతే, అప్పటి నుంచి అది మళ్ళీ కనిపించలేదు. ఇలా తనకి మనకి మధ్య శాశ్వతంగా ఎనపతల పడుతుందనుకున్నానే కాని ఇలా చాప కింద నీళ్ళలా తడుతుందనుకోలేదు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తుందనుకోలేదు. రాగిని, ఆ మహిమ చెప్పిన మాటలు నమ్మి నువ్వు అపార్థం చేసుకున్నావు. చాలు. మీరు చెప్పే అబద్ధాలకు అలవాటు పడి నిజాలు ఎలా ఉంటాయో కూడా మర్చిపోయాను. అది కాదు రాగిని. వద్దు, నన్ను మాట్లాడించకండి. మర్యాదగా వెళ్ళండి. నేను తప్పు చేయలేదు రాగిని. తప్పు నాది. తప్పు నేను చేశాను. మిమ్మల్ని నమ్మాను. గోడ కట్టినట్టు అబద్ధాలు చెప్తున్నా. తాళి కట్టిన వాడిన ప్రేమతో మోసం చేయరని నమ్మాను. అనుమానించిన అవమానించినట్టు అవుతుందని ఆ విషయాన్ని దిగమింగాను. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. రాగిని, చెడు తిరుగుతున్నారనుకున్నానే కానీ ఇలా చెడిపోయి తిరుగుతున్నారనుకోలేదు. మోసపోయానండి. ఈ ఇల్లు నాదనుకున్నాను. మీ నాన్నగారు అందరికీ పంచారు. మీరు నా వాళ్ళు అనుకున్నాను. కానీ మీరు కూడా. రాగిని ప్లీజ్ అలా అనకు. నేను నువ్వు అనుకున్నట్టు దిగజారిపోలేదు రాగిని. నేనే తప్పు చేయలేదు.
తాకద్దన్నానా? ఇంతకాలం మీతో కాపురం చేసిన పాపానికి నన్ను నేను కాల్చుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. మళ్ళీ తాకి నా మీద నాకింకా అసహ్యం పెరిగేలా చేయకండి. నువ్వన్నది నిజమే రాగిని. నేను అబద్ధం చెప్పాను, మోసం చేశాను. కానీ ద్రోహం మాత్రం చేయలేదు. మన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మిమ్మల్ని కట్టుకున్న పాపానికి నన్ను నాశనం చేయండి, అంతేకాని పిల్లల జోలికి మాత్రం వెడకండి. సందేశ్ లేరా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? తప్పు చేశానమ్మా. అభిమానానికి అవసరానికి తేడా తెలియని మనిషితో ఇంతకాలం కాపురం చేశాను. నాకేం అర్థం కాలేదమ్మా. అర్థం కాకపోవడం మంచిదమ్మా. పడుకోండి, పడుకోండి. శాలు, శాలు, శాలిని, శాలు, శాలు, ఏ శాలు, తలుపుతీ శాలు, ఏ శాలు, 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 ఏ తలుపుతీ శాలు, 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 తలుపుతీ శాలు, అర్చన, శాలిని బాత్రూంలో తలుపేసుకుని ఎంత కొట్టినా తీయట్లేదు. నాకేదో భయంగా ఉంది. అవునా, వెళ్దాం పదా. శాలు, శాలు, శాలిని, నాన్న ముచ్చిన తలుపుతీ. శాలిని, శాలు, ఏం చేస్తున్నావు లోపల? బయటికి రా చెప్తాను. శాలిని, బయటికి రా, రావే.
ఏం చేసావు లోపల? ఏమైందో చెప్పు. పల్లవి నువ్వు ఊరుకో. ఏం చేసావు చెప్పు శాలిని. మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఏమైనా చేసుకుంటే చెప్పు. నువ్వు ఉండు. శాలిని రా కూర్చో. ఏం చేసుకున్నావమ్మా? ఏం చేసుకున్నావు చెప్పవే. ఏమీ చేసుకోలేదు నానమ్మా. మరి తలుపేసుకొని లోపలెందుకున్నావు? నాకు భయంగా ఉంది నానమ్మా. భయంగానా? ఎందుకు? ఇవాళ నాన్న అందరి ముందు మాటలు పడ్డానికి నేనే కదా కారణం. నేను మహిమ దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది నాన్నమ్మ. ఇదంతా నా వల్లే నాన్నమ్మ. వద్దమ్మా వద్దు. తప్పు చేశాను నాన్నమ్మ. తిరిగి తీసుకోలేని తప్పు చేశాను. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. నేను బ్రతకూడదు నాన్నమ్మ. ఊరుకోమ్మా ఊరుకో. తప్పమ్మా, అలాంటి మాటలు అనకూడదు. ఏమన్నా జరిగితే నేనున్నాను కదా. ఏదైనా సరే నాతో చెప్పు. పల్లవక్క, అసలు నాన్న ఎలా ఒప్పించావే? మా నాన్నగారు నారాయణమూర్తి గారు మీ అబ్బాయి మా అమ్మాయి రప్పించారు. ఆ విషయం నాకు తెలియదు, కానీ ముందు మీకు విషయం తెలియాలి. స్వయంగా రాజశేఖరమే నా కాళ్ళు పట్టుకొని కన్యాదానం చేయబోతున్నాడు.